దగ్గరికి బాలరాజు గారు మీరు వింటున్నారు గౌరీశంకర్ గారు అంటే యాక్చువల్గా ఒకవైపు ముఖ్యమంత్రి గారేమో పదే పదే ఆయన సరే బయట మాటలేం మాట్లాడినా మొన్న హౌస్లో జరిగింది చూసాం. కేసీఆర్ గారిని స్వయంగా దగ్గరికి వెళ్ళి పలకరించారు, మంచి చెళ్ళు యోగక్షేమాలు అడిగారు. ఇవాళ ఆయన కాల్ కూడా ఇచ్చారు, నిన్న మేధావులంతా అప్పీల్ చేయండి కేసీఆర్ గారి సభకు రావాలని, లోతైన చర్చ జరగాలి, ఆయన తప్పులు నేను బయటపెడతానంటున్నారు. మీరు అంతే కాన్ఫిడెంట్గా హరీష్ రావు గారు మాట్లాడితే చాలా సోదాహరణంగా వివరాలన్నీ చెప్తా ఉన్నారు. ఇవాళ కేసీఆర్ గారు సభకు వస్తారా రారా అన్న దగ్గర మీడియా అటెన్షన్ ఉంటే, సమాజం అటెన్షన్ ఏకంగా మొత్తం బీఆర్ఎస్ సభ్యులంతా ఈ సెషన్ అయిపోయేదాకా మేము సభకి రాము. సరే ముఖ్యమంత్రి గారు మాట్లాడిన భాష మీద మీకు అభ్యంతరం ఉండొచ్చు, ఆయన మాట్లాడిని లేకపోతే బయట మాట్లాడుతున్నాయి రకరకాలు. కానీ సభ ఇది ముఖ్యమంత్రి గారి కోసం సభ కాదు కదా, తెలంగాణ సమాజం కోసం కదా సభ. దాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? ఎందుకు పూర్తిగా బాయ్కాట్ నిర్ణయం తీసుకున్నారు? వారే ఇప్పుడు గౌరీశంకర్ గారు అన్నారు చాలా ఆశ్చర్యకరంగా ఉంది, అలా చేసి ఉండకుండా ఉండాల్సిందని. ఏం చెప్తారు సార్? ఓకే సార్, ముందుగా మీకు అదేవిధంగా హెచ్ఎంటీ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, ప్యానెల్లో పెద్దలందరికీ నమస్కారం. చెప్పండి. ఏం లేదు సార్, ఇప్పుడు మనం ప్రధానమైన చర్చ ఏదైతే అసెంబ్లీలో చర్చ జరగాలనుకుంటున్నప్పుడు ఏదైతే అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, ఆ నిర్వహణలో అధికార పక్షంగా ఉన్నటువంటి పార్టీ వ్యవహరిస్తున్న తీరు ఏదైతే ఉందో దాని పట్ల మేము అభ్యంతరం వ్యక్తం చేస్తాం. సమావేశం జరుగుతుంది. ఆ బీఏసీ సమావేశం సంబంధించినప్పుడు ఎజెండా అనేది ఏముండాలి, ఏమేమి అంశాలు ఉండాలనే అంశాన్ని స్పష్టంగా ఇప్పుడు గౌరీశంకర్ గారు చాలా సీనియర్ జర్నలిస్ట్, వాళ్ళు అసెంబ్లీలో కవర్ చేసినారు. వారు అసెంబ్లీ సమావేశాలు గతంలో ఎట్లా జరిగింది, గతంలో నేతలు ఎట్లా వివరించేవారు, ఎవరైనా రాంగ్ వర్డ్స్ కానీ అన్పార్లమెంటరీ వర్డ్స్ ఏమైనా వివరిస్తే వెంటనే క్షమాపణ కూడా కోరేవారని చెప్తాను. నేను కూడా అనేక రకాల ఆర్టికల్స్ లో గత అనుభవాలు చూస్తే నేను చూశాను. చాలా మంది చిన్న వర్డ్స్ కి క్షమాపణ చెప్పిన సందర్భాలు కూడా ఉన్నవి. కానీ ఈ రోజు బీఏసీ సమావేశం జరుగుతున్న తీరు ఏదైతే ఉందో 2 గంటలు 3 గంటల తర్వాత ఎజెండా అంశాలని పార్టీకి ప్రతిపక్ష నాయకులకు ఇస్తే ఎట్లా దాన్ని తెలుసుకోవాలి సార్? బీఏసీ సమావేశం, ఆ బీఏసీ సమావేశం ఎన్ని రోజులు జరగాలి, ఎన్ని గంటలు జరగాలి అనే అంశం ఉంటది, ఎజెండా ఏముండా అనే అంశం కూడా ఉంటది. ఆ ఎజెండా అనేది మాకు నిన్న ఈ రోజు జరిగే చర్చలో ఏదైతే మహాత్మా గాంధీ సంబంధించినటువంటి ఉపాధి హామీ పథకాన్ని గురించి చర్చిస్తారని చెప్పేసి ఈ రోజు చెప్పినప్పుడు మాకు 2 గంటలకు ఇచ్చారు ఎజెండా. శాసనసభ్యులకి 2 గంటలకు ఇస్తే దాని మీద ఎట్లా ప్రిపేర్ కావాలి, ఎట్లా మాట్లాడాలి మొదటి అంశం. సార్ వాళ్ళకి 7వ తారీఖు వరకు జరుపుతారని అంటున్నారు. మరి 7వ తారీఖు వరకు జరుపుతారని క్లారిటీ లేదు. ఏసీ సమావేశం క్లారిటీ దొరుకుతుంది. ఒక 4 రోజులు జరుపుతారా, 5 రోజులు జరుపుతారా, 10 రోజులు జరుపుతారా అనేది ఒక ఎక్స్టెన్షన్ చేస్తే చేస్తున్నారు. కానీ అసలు ఆ క్లారిటీ, సభ ఎన్ని రోజులు జరపాలని క్లారిటీ లేదు, సభ్యులకు ఎజెండా క్లారిటీ లేదు, సభ్యులకు మీరు ఎజెండా చర్చిస్తున్నారు. బాలరాజు గారు నేను ఎందుకు అడుగుతున్నానంటే మీరు కూడా అకాడమిక్ గా మాట్లాడతారు కాబట్టి పాయింట్. ఇప్పుడు బీఎస్సీ జరిగింది, మీరు 7 రోజులు జరగాలి లేదా 10 రోజులు జరగాలని హరీష్ గారు డిమాండ్ చేశారు. నిర్ణయం చేసే అధికారం వాళ్ళ చేతిలో ఉన్నది. సభ జరుగుతున్నది, సభలో ముఖ్యమంత్రి గారేమి లేకపోతే అధికార పక్షమేమి ఈ భాష అంతా మాట్లాడింది, వాళ్ళు మాట్లాడినా మీరు మాట్లాడినా బయట ఎక్కువ మాట్లాడుతున్నారు. ఈ భాష సభలో జరిగిన పాయింట్లు కాదు అవి, ఇవాళ పత్రికల్లో వచ్చినాయి. మరి అవి చూసి నిర్ణయం చేశారా లేదు అంశాలు 2? ఇప్పుడు హరీష్ గారు డిమాండ్ చేశారు కనీసం 24 గంటల ముందు మాకు అంశాలు ఇస్తే మేము వాటి మీద ప్రిపేర్ అవ్వటానికని. అదే పాయింట్ని మళ్ళీ రైట్ చేయొచ్చు సభలో, మీరు 2 గంటల ముందు ఇస్తే ఎలా అని చెప్పి రైట్ చేయొచ్చు. అంటే సమాజం చూస్తుంది కదా, ప్రభుత్వం తప్పు చేస్తుంటే మీరు సభలో ఉండి ఆ అంశాలు లేవనెత్తితే కనీసం ఈ లోపం జరుగుతుందని చెప్తే సమాజానికి తెలుస్తుంది. అసలు మొత్తానికే బాయ్కాట్ చేస్తే ఏంటి లాభం? ఇప్పుడు కటారి గారు మేమేమంటున్నామంటే, ఇవాళ సభాపతిగా ఉన్నటువంటి స్పీకర్ గారు ఇవాళ అన్ని పక్షాలకు సభానాయకుడు, సభకు సంబంధించినటువంటి స్పీకర్ గా వ్యవహరించాల్సిన సందర్భం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనేక రోజులుగా స్పీకర్ గారికి అప్పీల్ చేసింది, మా 10 మంది శాసనసభ్యుల్ని మరి ఇవాళ రాజ్యాంగం ప్రకారం చేర్చుకున్నారా, రాజ్యాంగ ఏతరంగా చేర్చుకున్నారా అని చెప్పేసి స్పీకర్ గారికి మేము కంప్లైంట్ చేసినాం. అదే స్పీకర్ గారు ఇవాళ ఏం తీర్పిచ్చారంటే తెలంగాణ సమాజం అంతా చూసింది, తెలుగు సమాజం అంతా చూసింది, మేధావులంతా చూశారు సార్. గౌరీశంకర్ లాంటి మేధావులు కూడా చూశారు. గతంలో జరిగింది మీరు చేయలేదా, మేము చేసినా కాదు. ఒక స్పీకర్ గా ఇలా వాళ్ళు కడియశ్రీ గారు కావచ్చు, దానం నాగేందర్ గారు సార్, ఇప్పుడు ఆ అంశానికి హౌస్ కి ఇప్పుడు దాని మీద మీరు బయట ఎంత మాట్లాడండి, కోర్టుకి మీరు కోర్టుకు కూడా వెళ్ళారు కదా, దాని మీద కోర్టులో కూడా నడుస్తున్నాయి. దానికి ఇవాళ హౌస్ లో కీలకమైన నీటి సంబంధించిన అంశాలకి చర్చ ముడిపెడితే ఎట్లా బాలరాజు గారు? అన్ని అంశాలు చెప్తున్నా సార్. నేను ఒక స్పీకర్ గా ఎవరించిన తీరు చెప్పుకుంటూ ఇంకో దానికి వస్తా ఉంటాను, మీరు దాన్ని ఇంటర్వ్యూ నేను ఈ రోజు అంశానికి లింక్ చేస్తూ అంతకుముందు అంశాలు లింక్ చేస్తా ఉన్నా. నేను గతంలో స్పీకర్ గారు ఏదైతే 10 మంది శాసనసభ్యుల యొక్క
అనర్హత వేటు విషయంలో ఎలా వ్యవహరించారనేది తెలంగాణ సమాజం చూసిన అంశాన్ని స్పష్టంగా ఓకే ఉమ్, ఈ రోజు ఏదైతే స్పీకర్ గారు సభ సంబంధించినటువంటి ఈ వ్యవహారాలు చూస్తారు, సభకు అధిపత్యతను, సభాధిపతి ఏమంటారు, ముఖ్యమంత్రి గారిని దుర్భాషలాడితే నేను మైక్ ఇవ్వను మీకు, మాట్లాడకపోతే దుర్భాషలాడినట్ట మేము. హరీష్ రావు గారు లేవలేరు, హరీష్ రావు గారు మాట్లాడలేరు, సునీతా లక్ష్మి గారు అక్కడ మాట్లాడుతా ఉన్నారు. మాట్లాడుతుంటే హరీష్ రావు మీకు ఎవరికైనా కావచ్చండి ముఖ్యమంత్రి గారిని దూషించే పని చేస్తే నేను మైక్ ఇవ్వనంటే, ఒకవేళ దూషించే పని చేస్తే సభ అధిపతిగా నువ్వు చర్యలు తీసుకో ఆ సభ్యుడి మీద. నువ్వు ఎందుకు ముందు ఊహించుకుంటున్నారు, ఎందుకు మీరు ఆలోచన చేస్తావు అనే అంశం మీద ఆబ్జెక్ట్ చేసిన హరీష్ రావు గారు సభ్యులందరూ కూడా ఎందుకు బైకాట్ చేసినారు. స్పీకర్ గారు ఒక రైట్ గా అధిపతిగా అక్కడ కూర్చొని చైర్లో కూర్చొని మాట్లాడుతున్నారు. ఏమని, ముఖ్యమంత్రి గారు దూషించే వాళ్ళకి ఎవరికి మైక్ ఇయ్యాను నేను, అసలు దూషించిరా మాట్లాడిరా, దాని మీద కదా మీరు ఆబ్జెక్ట్ చేసింది. ఇచ్చిన సార్ మేము ఏది యూరియా సంబంధించిన కొరత రాష్ట్రంలో ఉన్నది, ఆ యూరియా కొరత పైన డిస్కస్ జరగాలని మేము ఇచ్చినాము తీర్మానం, వాయిదా తీర్మానం ఇచ్చినాము. యూరియా కొరత మీద డిస్కస్ జరగొద్దా? ఇప్పుడే మీరు కాల్లో ఉండగా నాకు ఫోన్ వచ్చింది మునుగోడు కాన్ఫరెన్స్ నుంచి పిల్లవాడు సాయి అని, ఏదో ఖాతా యాప్ అని పెట్టినారు, అందులో అన్న అప్లోడ్ కావట్లేదు, కొన్ని ప్రాంతాల్లో ఇది ఓపెన్ కావట్లేదు అన్న, పత్తి కొనుగోలు ఇబ్బంది అవుతుంది, మాట్లాడుకోవాలి మేము 60 పత్తి వేసి వచ్చినాం, మా అమ్మ నాన్న ఇస్తే ఆ యాప్ అంటే తెలుస్తుంది, రాష్ట్రంలో ఇబ్బంది అవుతుందని చెప్పి ఇప్పుడు ఆ పిల్లవాడు ఫోన్ చేసి మీ ఇంటర్వ్యూకు స్టార్ట్ చేయ ముందు అదే ఫోన్ మాట్లాడుతున్నాను. నేను ఏమంటే సార్, ఇప్పుడు యూరియా కొరత ఎట్లా ఉంది, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఎన్ని రకాలుగా పడిగాపులు కాస్తా ఉన్నారు, ఏమైతే రాష్ట్రంలో జరుగుతుంది, దీనికి సంబంధించిన దాన్ని వాయిదా తీర్మానం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ, దాని మీద డిస్కషన్. ఇప్పుడు అది కాదు బాలరాజు గారు, ఇక్కడ వాయిదా తీర్మానాలు దశాబ్దాలుగా మనం చూస్తున్నాం, ఎన్ని వాయిదా తీర్మానాలు ఎన్నిటి జరుగుతున్నది అంటే, నేను అనేది మీకు ఖచ్చితంగా ప్రతి అంశం ముఖ్యమైనదే, ముఖ్యంగా ఎరువులకు సంబంధించిన అంశం ఇంకా ముఖ్యమైనదే, కానీ ప్రభుత్వం ఒకటి తీసుకున్నప్పుడు ఇవి కూడా ముఖ్యమైనవే కదా. ఇప్పుడు మూసి గురించి మాట్లాడుతున్నారు, ముఖ్యమైన కలవకుర్తి ఎత్తిపోతల పథకాన్ని 1984లో కొబ్బరికాయ కొట్టి 2014 వరకు 13,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళేమో గొప్ప మహానీతిపరులైన కాంగ్రెస్ పార్టీ. మేము 3,07,000 ఎకరాలకు కేసీఆర్ గారు కాలువలు ఆధునీకరించి కలవకుర్తి పనులు పూర్తి చేసి 3,07,000 ఎకరాలు ఇచ్చినందుకు కసబు లెక్క వృద్ధి చేయాలి సార్. ఏం చేస్తారు, 2005లో ప్రారంభించారు కాంగ్రెస్ ప్రభుత్వం, 2014 వరకు 2,300 ఎకరాలకు నీళ్లు ఇచ్చారు. మేము కాలువలని పూర్తి చేసి నెట్టెంపాడు పూర్తి చేసి 1,42,000 ఎకరాలు ఇచ్చినందుకు కేసీఆర్ తెలంగాణ. ఇవి బాలరాజు గారు నా డిబేట్ లో చెప్పడం కంటే హౌస్ లో హరీష్ గారు సీనియర్ నాయకులు మాట్లాడితే వీలు ఉంటుంది కదా. ముఖ్యమంత్రి కసబ్ అని చెప్పి అంటే ముఖ్యమంత్రి విమర్శిస్తే మీకు మైక్ మళ్ళీ వస్తాను ఇప్పుడు సార్ కటారి గారు మీలాంటి వాళ్ళ ముందు మా యొక్క మీరు కూడా మైక్ కట్ చేయకండి, చెప్పండి చెప్పండి, మీరు మైక్ కట్ చేయకండి చెప్పండి. ఏమంటే నెట్టెంపాడు సార్ రాజీవ్ బీమా ఎవరు ప్రారంభించారు సార్? 2005లో ప్రారంభించారు సార్. ఎందుకు 2017 వరకు పూర్తి కాలేదు సార్ ఈ రాజీవ్ బీమా? ఎందుకు 5,000 ఎకరాలకు ఇచ్చారు సార్? కేసీఆర్ గారు 1,58,000 ఎకరాలకు గట్టియగలిగింది సార్. వాటికి వద్దాం, కట్ చేస్తున్నా అనుకోవద్దు సార్. పాలమూరు సంబంధించినటువంటి అంశాల మీద మీరు అంటున్నారు కదా, పీపీటీ ప్లాంటేషన్, మా హరీష్ రావు గారు ఏమన్నా ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులుగా, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులుగా ప్రతిపక్షం మేము చెప్తాము, అధికార పక్షం మీరు చెప్పండి అని చెప్పేసి మాకు అవకాశం. నేను లాస్ట్ డిబేట్ లో అదే చెప్పాను బాలరాజు గారు, మీ హయాంలో మీరు ఇవ్వకపోయినా ఇప్పుడున్న ప్రభుత్వం ఆ అవకాశం ప్రతిపక్షాలకు ఇవ్వచ్చు కదా అని చెప్పాను. మీరు ఇవ్వలేదు కాదు, మీరు ఇవ్వలేదు, మీ హయాంలో మీరు ఇవ్వలేదు, ప్రిపేర్ కాలేని అన్నాడు సార్. ఉత్తమ్ కుమార్ గారికి ఇచ్చినాం ఆ రోజు ప్రతిపక్ష నాయకుడుగా, ప్రిపేర్ కాలేదు అన్నాడు. నెక్స్ట్ డే రోజు అసలు పీపీటీ మేము బహిష్కరిస్తామని చెప్పేసి ఎబ్బిరెల్లి గారు, ఉత్తమ్ కుమార్ గారు, వెంకరెడ్డి గారు మేము బహిష్కరిస్తామని చెప్పారు. మీరు అలా బహిష్కరిస్తామని మేము అనట్లే, మాకు అవకాశం అంటున్నాం, మా గొంతుకు అవకాశం ఇవ్వండి. మీరు చెప్పేది మీరు చెప్పండి, మీరు తప్పులు చేసిన మీరు చేసిన తప్పులేందో, మేము చేసిన తప్పులేందో, గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులేందో ప్రజలకు వివరిద్దామంటే కనీసం బీపీటీకి అవకాశం ఏమంటున్నారు? హెచ్ఎండి దగ్గర మీ దగ్గర చెప్పుకునే అవకాశం ఏంటి మాకు? రైట్ బాలరాజు గారు, మళ్ళీ వస్తారు.